హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా అండ్ గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఇది శనివారం రోజు. ఈ వ్లాగ్లోనే శనివారం అండ్ ఆదివారం రెండు కలిసి ఉన్నాయి. సాటర్డే ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు వర్షం పడేదానిలాగా మబ్బు వచ్చేసి జల్లు అయితే ఒక్కసారి భలే కురిసింది. ఒక 5 నిమిషాలు, అంటే ఎక్కువగా కూడా పడలేదు, 5 నిమిషాలు పడింది అనమాట. అయితే అది మళ్ళీ ఆ వర్షం కూడా అంత లెక్కలేదు. ఈ మధ్యకాలంలో అంతే, ఎక్కడ పడితే అక్కడే పడుతుంది. పాపం వర్షం కోసం రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా, నేను కూడా రోజు వర్షం ఎప్పుడు వస్తుంది, ఆ వర్షం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలే లేవు అసలు. అందుకని ఆ వర్షం చూడంగానే ఆనందం అనిపించి అట్లా వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా ఇంటికి వస్తూ వస్తూ నాకు తెలిసిన వాళ్ళు అంటే అక్కడే నేను పనిచేసే ఊర్లోనే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఏమైనా పంటలు పండిననుకో ఏవోటి పెడతానే ఉంటారండి. వాళ్ళ అభిమానానికి నిజంగా నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అభిమానం, ఏమైనా పండితే తెచ్చిస్తారు, మేడం తీసుకోండి అని. అంటే మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మన పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంటేనే ఆ వాళ్ళు కూడా అంత అభిమానం చూపించేది అని నేను అనుకుంటాను అనమాట. ఇంకా ఏంటంటే ఇవి మనకి బుడ్డలకాయలు ఉంటాయి కదా, అవి ఇచ్చారండి. ఏవోటి పండినప్పుడు కూరగాయలు అవి పండుతూనే ఉంటాయి, ఆ ఊర్లో ఇస్తూనే ఉంటారు. ఇవి ఆల్రెడీ బోర్లు ఉన్న వాళ్ళకి పండినాయంట, అవి అయితే కొన్ని ఇచ్చారు. అవి తెచ్చాను. ఇంకేంటి, ఇదేంటంటే మా అత్తగారు తీసేది ఇది దండ అనమాట. శనివారం రోజు ఏమంటే నేను వచ్చే ఆటో అతను ప్రతిరోజు కాదు, శనివారం మద్దిలేటి స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ అంటే టెంపుల్ తరపునే ఆటో నడిపి వస్తాడు. వచ్చేటప్పుడు వాళ్ళకి దండలా ఇస్తారనమాట. ఇది ఇచ్చిచ్చాడు. ఇవిగండి బుడ్డలకాయలు చాలా బాగున్నాయి. నాటుకాయలు అయితే కొంచెం వట్టిగా అయిపోయినాయి. ఇంకా దండ తెచ్చిన వెంటనే మా వారిని ఇంకా మెయిన్ డోర్కి వేస్తామనుకో గ్రిల్ ఉంది, అది పట్టదు. అందుకని ఇక్కడ పూజ గదికి ఉంది కదా, ఈ ద్వారానికి అద్దాంలే అనుకొని ఇక్కడ వేయించాను. అది కాక మంచి స్మెల్ వస్తున్నాయి. మనకి లిల్లీ పూలు అంటారు చూడు, తెల్లవి, అవి భలే వాసన వస్తుంటాయండి. అందుకని ఇంక ఇక్కడే వేసేస్తే ఇంటికి అంతా కూడా మంచి స్మెల్ వస్తుంటుంది కదా అని ఇక్కడ వేయించాను. ఇలా అంటే మెయిన్ డోర్కి పెద్దగా ఉంది కదా, కొంచెం మెయిన్ డోర్కి అయితే బాగుంటుంది. కానీ మెయిన్ డోర్కి గ్రిల్ పట్టక ఊరికి నలిగిపోతుండే. ఇంతకుముందు ఒకసారి తెచ్చామా మేము మద్దిలేటి స్వామికి వెళ్ళినప్పుడు, అదే అలానే అనమాట, డోర్ పట్టక ఇబ్బంది ఉండేది. అందుకని ఇక్కడ మా వారిని కట్టమంటే కట్టేస్తున్నాడు తెచ్చిన వెంటనే. ఇంకా ఏదో ఒకటి అలా అయితే తెచ్చిస్తూ ఉంటారండి. టెంపుల్ దగ్గరికి వెళ్తారు కదా వాళ్ళు, టెంపుల్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమైనా లడ్లు అలాంటివి, అట్లా కొబ్బరి గిన్నెలు అలాంటివి కూడా తెచ్చిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా నేనే తక్కువ తీసుకోవటం ఎందుకు అని, ఇంకా ఎప్పుడైనా లడ్డు అలాంటివి అయితే తీసుకుంటాను. ఇలాంటి పువ్వులు అయితే తీసుకుంటారు. ఇంకా మిగతా ఏమైనా ఇచ్చినా తీసుకున్నారు. ఇంకా కూరగాయలు అవి అంటే వాళ్ళకి పండినవి అయితే తీసుకుంటాను. ఇస్తే అంటే వాళ్ళు అభిమానంగా ఇస్తారు కదా అన్నట్టుగా పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళు తెచ్చిస్తూ ఉంటారు ఏమన్నా. ఇంకా నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి మా అత్తగారు పూజ కూడా చేసేసారు. ఇంకా ఉదయం బాగా ఫ్రెష్గా వెళ్తామా, ఈవినింగ్ వచ్చేటప్పటికి మొహం అంతా వాడిపోయి ఉంటుంది. మా వారితో ఏంటి అంటే సంభాషణ, హెయిర్ కట్ చేసుకుంటాను కదా, నీకు గుండె అయిందని నాకు కూడా కట్ చేసావా అని చెప్తానమాట. హెయిర్ ఎందుకు కట్ చేశానని అది మళ్ళీ చెప్తాను. ఇంకా మా అత్తయ్య గారు చూడండి, ఆ పువ్వులు కొంచెం కవర్లో ఉన్నిన్నాయా, వాటిని కూడా వదిలిపెట్టకుండా ఆ ఉర్లి బౌల్ వేస్తున్నాను అనమాట. పెద్దోళ్ళు ఊరుకోరండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆ 2 పువ్వులను కూడా అందులో వేసేస్తుంది అనమాట మా అత్తగారు. ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా ఏదో ఒకటి పని చేయాలి. ఇంకా మా అత్తగారు నేను వేరుశనగ బుడ్డలు తెచ్చాను కదా, అవన్నీ కూడా కొంచెం మట్టి, కొంచెం అంటే పైన వేరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. కొంచెం మట్టి ఎక్కువగానే ఉన్నాయి, అందుకని అవన్నీ కొంచెం క్లీన్ చేస్తే మళ్ళీ ఉడికించుకోవడానికి బాగుంటాయి కదా అని. అయితే ఇవి నాటు బుడ్డలు కొంచెం వట్టిగానే అయ్యాయి. ఇంకా మా అత్తయ్యలో అవి బాగా చేసిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు. నేను వెళ్ళేది అయితే క్యాప్చర్ చేయలేదు, కానీ వాళ్ళు వచ్చేది క్యాప్చర్ చేశాను. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా టీవీ చూస్తే అలా పడుకున్నానా, నిద్రపోయాను. ఎందుకు అలసటగా అనిపించి ఇంకా వంట కూడా చేయలేదు. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత 8కి అలా వంట చేశాను. కర్రీ అయితే ఉండింది, కానీ వంట అయితే అంటే ఏం పెద్దగా ఏం చేయలేదు. కానీ చపాతీ పిండి కలపలేదు యాక్చువల్గా. అప్పుడు చపాతీ పిండి కలిపి కొంచెం అలా వేసాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిందంటే, మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు వచ్చారనమాట లండన్ నుంచి. ఎప్పుడు అంటే ఈ మధ్యన ఎప్పుడు 17వ తారీఖు ఏమో వచ్చారండి. అందుకని చూడనీకి వెళ్ళారనమాట. ఇంకా వస్తూ అంటే వాళ్ళు అక్కడ చాక్లెట్లు ఇస్తారు కదా, చాక్లెట్లు మనం ఎవరైనా మామూలుగా మన రిలేటివ్స్ ఎవరైనా ఫారిన్ నుంచి వస్తున్నా అంటే మెయిన్గా
ఎక్కువగా వాళ్ళు చాక్లెట్స్ తెచ్చిస్తారు కదా, అవే ఆశిస్తాం మనం. ఎందుకంటే మన సైడ్ ఇలాంటివి దొరుకుతున్నాయి కానీ ఇప్పుడైతే అన్ని రకాలు దొరుకుతున్నాయి. కాకపోతే అక్కడ ఎందుకో తక్కువ మరి ఎట్లనో ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనకి చాక్లెట్లు వేస్తుంటారు. ఇంక ఇవిగోండి ఇవి అయితే ఇచ్చారు. అన్ని రకరకాలు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మా ఇంట్లో చాక్లెట్లు ఎక్కువగా తినేవాళ్ళు లేరు. అసలు మా చిన్నబ్బాయి అసలు ఏమీ ఇలాంటి చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ ఇలాంటి స్వీట్ ఏమన్నా అవి ఏమీ తినట్లేదు. నేనైతే ఈ చాక్లెట్లు ఇలాంటివి ఇది మానేశాను. చాలా రోజులైంది బిస్కెట్లు అలాంటివి నేను కూడా. ఇంకా మా అత్తగారు మా వారు ఇంక ఎప్పుడైనా తింటారు. ఇక మా మామయ్య అయితే షుగర్ అని అస్సలు తినడనమాట. ఇంకా చిన్నపిల్లలు అప్పుడైతే ఇలాంటివి ఏమైనా ఎవరైనా తెచ్చిస్తే బాగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు పిల్లలు. అంటే మాకు ఎక్కువగా బంధువులు అనేది ఎవరు లేరులేండి ఫారిన్లో. వీళ్ళొక్కళ్ళే మా అత్త వాళ్ళ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు వాళ్ళు మాత్రమే ఫారిన్లో, అంటే అదే లండన్లో ఉన్నారు. ఇంకా మిగతా అందరు బంధువులందరూ ఇంకా హైదరాబాద్లో బెంగళూరులో ఇక్కడిక్కడే దగ్గరే ఉన్నారు. ఇంక ఇదైతే మండే రోజు అండి. మండే రోజు కాదు, సండే రోజు. మర్చిపోతున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఈరోజు సండే కదా, మండే కదా, అందుకని మండే అంటున్నాను. ఇది సండే రోజు ఉదయాన్నే. అయితే రోజు కూడా డిష్ వాషర్లో నైట్ లోడ్ చేసి పెడతాం, ఉదయానికి అవుతాయి. కానీ ఇంకా సండేనే కదా అన్నట్టు నైట్ లోడ్ చేయలేదనమాట. ఉదయం లేచిన వెంటనే లోడ్ చేశాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసేలోపు అవి అయిపోయినవి. అయితే వంటకు కూడా అన్ని గెరిటెలన్నీ దాంట్లోనే వేసేసానా. గెరిటెలు లేవు, ఇంకా ఏదో అవసరమైతే ఆ గిన్నెలు అవి కూడా లేవు, అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత వంట మొదలుపెట్టిన. అంటే లేట్ అయిందని యాక్చువల్గా ఆ వంట కూడా మొదలు పెట్టేశాను అనమాట. ఇంకా పండుగ వస్తుంది కదా అని ఒక్కొక్క డబ్బా కూడా అలా వేస్తున్నాను. 1, 2 అలా మనం వేసుకున్నాం అనుకో, ఇంకా కడిగే పని లేకుండా అన్నీ అయిపోతాయి కదా అని. ఇంకా తొలి ఏకాదశి వస్తుంది కదా, ఈలోపు ఒకసారి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని అన్నీ కడిగి పెట్టుకుంటాం. మామూలుగా అయితే పండగ అంటే ఒకప్పుడు ఏదో పెద్ద ఉత్సాహం. అంటే ఇల్లంతా విలేజ్లో ఎక్కువ మరి అండి, అంత ఉత్సాహంగా ఇల్లంతా దులుపుకుంటాము, అన్నీ తుడుచుకుంటాము. అయితే ఇప్పుడు కూడా చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అప్పుడంటే అమ్మ వాళ్ళు ఎక్కువగా పనికి పోతుంటారు కాబట్టి పండుగలకే ఎక్కువగా శుభ్రం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకెప్పుడు చేస్తుంటాం కాబట్టి ఇంకా ఏదో ఒకసారి పండగ ముందు అలా దులపాలి కాబట్టి దులుపుతూ ఉంటాం. ఇంకా గిన్నెలు అంటే గిన్నెలు కాదు, అది డబ్బాలు అలాంటివి ఇంకా నేను దాదాపు ఎప్పుడు ఏమైనా అయిపోతే గ్రాసరీ వెంటనే వేస్తూ ఉంటాను. ఇంకా ఒకేసారి అన్నీ అంటే ఇందులో పట్టవు కదా, అందుకని రోజు 1, 2 అందులో పెట్టేస్తున్నాను. ఇంకేంటంటే హడావుడికి ఏం చేస్తున్నానంటే వీడియో అనేది స్పీడ్ పెట్టేసాను అనమాట. ఇంక ఎడిటింగ్కి కొంచెం లేట్ అవుతుంది ఎందుకులని. ఇంకా అంట్లయితే బాగానే క్లీన్ అవుతున్నాయండి. డిష్ వాషర్ ఏది అని ఎవరో అడిగారు. మాది ఎల్జీ అండి, 15 ప్లేట్స్ది. ఇంకా సండే అంటే మా ఇంట్లో స్పెషల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా మా వారు డిన్నర్కి వెళ్తున్నారు, అయినప్పటికీ తీసుకొచ్చాడు నాకు తెలియకుండా. బయటికి వెళ్ళి ఎందుకో ఏదో పని మీద ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. వస్తూ తెచ్చాడు. నేను యాక్చువల్గా ఇంకా సండే కదా ఎక్కడికైనా వెళ్దాంలే అనుకున్నాను, అంటే టెంపుల్కి. మా వారు అనుకోకుండా తీసుకొచ్చిండు. నేను ఆషాఢ మాసం కొంచెం నందాల్లో జగజ్జని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆషాఢంలో ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడికి వెళ్దాంలే అనుకున్నాను. మా వారు అనుకోకుండా తీసుకొచ్చేసాడు. ఇంకేం చేస్తావు, ఇంట్లోకి చికెన్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. ఇంకా నేను తీసుకురాలే అనుకున్నాను, ఎందుకంటే మా వారు డిన్నర్కి వెళ్తున్నారు కదా, తీసుకురాలే అనుకున్నాను. అంటే మా వారు ఎందుకు తెచ్చావంటే మీరున్నారు కదా, మీరు తింటారు కదా, నేను డిన్నర్కి వెళ్ళినానని అన్నారనమాట. ఇంకా సర్లే అని ఇంకా మనం ఏదో అనుకుంటే ఒక్కోసారి అలా అవుతుంటాయి. ఇంకా చికెన్ అయితే చేసేసాను ఫస్టే, ఇంకెప్పుడు చేసేసి ప్రాసెస్లానే ఇంకా పిండి కలిపి చపాతీ కూడా చేసేసాను. ఇంకా సండే అయితే దాదాపు ఏం పని పెట్టుకోలేదు. కొన్ని బట్టలు అయితే ఉదయాన్నే వాష్ చేసేసాను. కొన్ని వాష్ చేసేయంటే తర్వాత ఫోల్డ్ చేసేవి కూడా చాలానే ఉన్నాయి, ఎందుకంటే 4 రోజుల నుంచి ఫోల్డ్ చేయని అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఫోల్డ్ చేసి ఆ తర్వాత తినటం లేటుగానే అయింది. నేను ఇంకా సండే అంటే లేటుగానే లేస్తానా, ఇంకా పనులన్నీ కూడా లేటుగానే అవుతూ ఉంటాయి. ఇంటి దగ్గరే కదా, లేటుగా చేద్దాంలే అనుకుంటాను. అలా లేటుగా మొదలుపెట్టి లేటుగా చేస్తుంటాను. ఇంకా సండే తిన్న తర్వాత రిలాక్స్గా ఒక మూవీ అయితే చూశాను. మా వారు ఉదయాన్నే పెట్టారు, అది సగం నుంచి చూశాను, నేను పూర్తిగా కూడా చూడలేదు. ఏం సినిమా అంటే సమంత గారిది మా ఇంటి బంగారం అనేది కదా, ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. అదైతే చూశానండి, చాలా బాగా అనిపించింది. మధ్యలోంచి చూశాను అది. మళ్ళీ అయితే హాఫ్ ఏమో మొదటి సగం ఏమో మళ్ళీ చూశాను, చివరి సగం ఫస్ట్ చూశాను అనమాట. అక్కడి నుంచి అయినా స్టోరీ అర్థమైంది, బాగానే ఉంది. ఇంకెందుకో సండే ఏమి పని చేయాలనిపించలేదు, మనం టైం స్పెండ్ చేసుకోవట్లేదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే రోజు బిజీగానే ఉంటున్నాం, ఏ ఒకటి పనులు చేస్తున్నాం, యూట్యూబ్కి వీడియోస్ చేస్తున్నాం. అంటే యూట్యూబ్కి వీడియో కంటెంట్ అది కూడా ఒక 2-3 గంటలు తీసుకుంటుంది మన రోజు డైలీలో. ఇంకా అందుకని ఎందుకు వీడియో ఉన్నది ఏదో ఒకటి పెడదాం, లేకుంటే వెళ్ళకుండా ఉందాం. ఈరోజు ఖచ్చితంగా
ఊరికే ఉందాం అనిపించింది నాకు. అందుకే ఏమీ పెట్టుకోలేదు యాక్చువల్గా. అంతకుముందు ఏమనుకున్నానంటే ఆ సండే రోజు ఖచ్చితంగా ఏమన్నా 2 రకాల స్నాక్స్ చేసుకోవాలి ఇంట్లోకి, ఏమీ లేవు అనుకున్నానా. ఆ రోజు ఎందుకో ఇంక తిన్న తర్వాత బద్ధకంగా అనిపించింది. ఏం వద్దులే ఇంకా స్నాక్స్ మళ్ళీ పోస్ట్‌పోన్ చేసి ఇంకో రోజు చేద్దాంలే అనిపించింది. ఇంకెందుకో మనకి మనం టైం స్పెండ్ చేసుకోకుంటే కూడా లైఫ్ అనేది బోర్ కొడతది. ఎక్కువగా మన ఆడవాళ్ళము కుటుంబానికి టైం ఇస్తాం, పిల్లలకి టైం ఇస్తాం, బంధువులకి టైం ఇస్తాం, అన్ని పనులకు టైం ఇస్తాం. కానీ మనకి మనం ఓన్గా టైం స్పెండ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇయ్యం. అందుకే మనకి ఎక్కువగా ఒత్తిడి పెరిగిపోతుంటుంది. అందుకని మనకి మనం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మెయిన్గా మనకి మనం టైం స్పెండ్ చేసుకోవడం అంటే ఎవరికి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఆ పని చేయటం అనమాట. అంటే కొంతమందికి కుకింగ్ ఇష్టం కాబట్టి కుకింగ్ చేస్తే ఆనందము, కొంతమందికి ఇల్లంతా నీట్గా సర్దుకుంటే అదొక ఆనందం అనమాట. కొంతమందికి ఎక్కువగా గార్డెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కొంతమందికి అలా ఇష్టం. అది కూడా మనకి మనం టైం స్పెండ్ చేసుకున్నట్టే. ఇంకా కొంతమందికి మ్యూజిక్ వినటం, కొంతమంది మూవీస్ చూడటం, కొంతమందికి ఇంకా ఫ్రెండ్స్తో సరదాగా ఉండటం, కొంతమందికి ఇంకా ఎక్కడన్నా బయటికి వెళ్ళటం అట్లా ఇష్టం. అలా మనకు కూడా టైం స్పెండ్ చేసుకోవాలన్నమాట. నాకు టైం స్పెండ్ చేసుకోవడం అంటే నేను చక్కగా ఇల్లు సర్దుకోవటం ఒకటి మెయిన్గా. ఇంకేమన్నా కొత్తవి మూవీస్ వస్తే అవి ఓటీటీలో అయితే చూస్తానండి. చాలా రోజులైంది హాల్లో చూడలేదు. అది ఇంతకుముందు అదే థియేటర్లోకి వెళ్ళి చూడలే అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. థియేటర్లో వెళ్ళి చూడటం అంతగా ఇప్పుడు ఇష్టం లేదు. అన్నీ కూడా ఓటీటీలో కొంచెం వస్తున్నాయి కదా, ఒక నెల ఉంటే వస్తున్నాయి. ఇంకా అందుకని అన్ని ఓటీటీలో చూడొచ్చు కదా మనకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా అన్నట్టుగా అలా చూస్తున్నాను అనమాట. మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు కూడా. కొన్ని చూస్తుంటాను బాగా ఇంట్రెస్ట్గా ఉండేవి, బాగా అనిపిస్తే స్టోరీ. మా వారైతే ఇంకా దాదాపు అన్నీ చూస్తారు. పాత ఇంకా అన్నీ అయిపోయింటాయి. మా వారికి కొత్తది ఏది వస్తే అది ఖచ్చితంగా చూసేసింటారు. ఎందుకంటే పాపం ఫ్రీగా ఉంటాడు కాబట్టి చూస్తాడు. ఇంకా నేను చికెను చపాతీ చేశాను కానీ ఇంకా అవేం వీడియోస్ అయితే పర్టికులర్గా మొత్తం అనేది తీయలేదు. ప్రాసెస్ ఎప్పుడు ఒకేలాగా చేస్తాం కదా, అందుకని అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా వారు నా జుట్టు అంతా కట్ చేసి ఎంత పిలక చేసిండో. హెయిర్ స్టైల్ సరిగ్గా చేస్తా అని ఉన్న జుట్టు అంతా కట్ చేసి పిలక చేసి పడేసిండు. జుట్టు పోతే నా ఒక రోజల్లా బాధపడ్డా. ఓ రాత్రి అంతా నిద్రపోయా. మళ్ళీ పెరుగుతాయి అయినప్పటికీ ఎందుకు నాకు పొడవు జుట్టు అంటే ఇష్టం. అదేమంటే దేవుడికి ఇచ్చిన తర్వాత అంటే తిరుమల వెళ్ళి దేవుడికి ఇచ్చాను 7 కత్తర్లు. 2 years నుంచి కత్తర్ పెట్టలేదు. అక్కడ కట్ చేసిన తర్వాత అన్నీ కొంచెం చివర్లన్నీ కరెక్ట్గా లేవు, ఒకటి పైకి ఒకటి కిందికి ఉంది. సర్లే అన్నీ పార్లర్కి వెళ్తే ఇంకా ఎక్కువ అడుగుతారు కదా అది స్ట్రైట్ చేయటానికైనా, అలా స్ట్రైట్ చేయని మా వారికి అడిగితే సర్లే నాకు వచ్చు, నేను బాగా ప్రొఫెషనల్గా చేస్తా, ప్రొఫెషనల్గా వచ్చానని యూట్యూబ్లో వీడియో చూసి అలా కట్ చేసి పెట్టిండు. సగానికి సగం కట్ చేసిండు. ఇంకా ఏం చేస్తావు, ఇంకా పొట్టి జుట్టుతోనే అందరు అడుగుతుంటే ఏంది అంటే ఏం చెప్పాలి, ఇంకా మళ్ళీ పెరిగేదాకా ఇంకా తప్పదనమాట. పార్లర్కి వెళ్తే ఓ 200 300 అడుగుతారు కదా, ఎందుకులే అన్నట్టుగా నేను చాలా రోజుల నుంచి పార్లర్కి వెళ్ళట్లేదు, ఏ దానికి కూడా వెళ్ళట్లేదు. యాక్చువల్గా ఐబ్రోస్ కూడా చేయించుకోవట్లేదు, ఎందుకు అని వదిలేసాను అనమాట. అలా ఇంకా అంతకుముందు వెళ్తుంటుంది కానీ ఎందుకో ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఎలా ఉంటే మనము న్యాచురల్గా ఉంటేనే బాగుంటాం కదా అన్నట్టుగా వదిలేసాను. ఇంకా హెయిర్ కట్కి కూడా ఎంతో కొంత అడుగుతారు కదా, ఎందుకు, అది కూడా ఖర్చు అన్నట్టుగా. అంటే చిన్న చిన్న ఖర్చులు మనం అవసరానికి తగిన ఏమైనా ఖర్చు పెట్టాలి, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదని నా ఒపీనియన్ అనమాట. ఒక ఇంట్లో ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు, ఆ డబ్బుని ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉందనిపిస్తుంది, ఏదో ఒక రోజు మనకి అంటే మన టైం ఎలా ఉంటుందో చెప్పలేనమాట. అందుకని పొదుపు అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. అందుకని నేను అనవసరంగా అయితే ఖర్చు చేయను అనమాట. నా కోసం నాకు ఏదైనా అవసరమైతే కొంచెం చూసి ఖర్చు పెట్టుకుంటాను. ఇంట్లో కూడా అంతే అండి, చూస్తూనే ఉంటారు మీరు. అనవసరంగా ఏది కొనను, అనవసరంగా ఏ ఖర్చులు చేయను. ఒక 10 రూపాయలు ఖర్చు చేయాలని ఆలోచిస్తాను అనమాట. ఎందుకంటే ఉందని ఒలగబోసుకుంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని చాలామందికి కోవిడ్ తర్వాత బాగా తెలిసి వచ్చింటుంది. ఎందుకంటే చాలామంది జీవితాలు కోవిడ్కి ముందు ఒక రకంగా, కోవిడ్కి తర్వాత ఒక రకంగా మారిపోయాయి అనమాట. అందుకని డబ్బు అనేది ఉన్నప్పుడు ఒలగబోయకూడదు అనమాట. అందుకని జుట్టు కత్తిరించమంటే మా వారు అలా చేశారు. ఇప్పుడు ఏమంటారంటే మళ్ళీ నువ్వు ఇప్పుడే స్టైల్గా ఉన్నావు అప్పటికన్నా అంటాడు అనమాట. యాక్చువల్గా నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్నా కానీ ఇంత పొట్టి జుట్టు ఎప్పుడు పెట్టుకోలేదు. ఆల్రెడీ ఒకసారి స్టెప్ కటింగ్ అవి చేయించుకున్నాను కానీ ఇంకా ఇంత తక్కువ పెట్టుకోలేదు జుట్టు. అందుకే నాకేదో ఒక రకంగా అనిపించింది, కొంచెం పొడవుగా ఉండి ఇంకా ఈ లుక్ నాకు అంతగా అనిపించలేదు.
కాకపోతే చూసిన వాళ్ళు అడుగుతుంటారు కదా, ఒకేసారి జుట్టు సగం తగ్గిందనమాట. అడుగుతుంటారు కదా, ఇదే స్టైల్గా ఉంది అని చెప్తున్నారనమాట. ఇంకా తర్వాత నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను. తర్వాత ఇంకెలా పెరుగుతాయి కదా అన్నట్టుగా ఇంకా మళ్ళీ కూడా ఈవినింగ్, మార్నింగ్ చూసాం కదా, అదే ఇది ఈవినింగ్ అనమాట. బుడ్డలు ఉడకబెట్టాను. యాక్చువల్గా నేను ఉడికించలేదు, మా అత్తయ్య గారు ఉడికించారనమాట. నేను అదే ఆ టైంలో ఏం చేస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే మా అత్తయ్య గారు బుడ్డలు కుక్కర్లో వేసి పెట్టారు. అయితే ఏమైందంటే కొంచెం సాల్ట్ తక్కువ వేసింది, ఎక్కువ ఉడకనించలేదు. ఇంకా నేను ఆఫ్ చేసిన తర్వాత నేను తీసాను అనమాట. ఇంకా అవి తింటూ ఉంటే కొంచెం ఉడకలేదు అనిపించింది. ఇంకా అలానే తిన్నాము. ఉప్పు కూడా కొంచెం తక్కువగా అనిపించింది. ఇంకా కొంచెం ఒట్టిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉడికితే బాగుండు అనిపించింది. ఇంకా మూవీ చూస్తూ తింటున్నాం అనమాట. అదే మూవీ ఉదయం నేను సగం చూసి అని చెప్పాను కదా, అదే సగం మూవీ మళ్ళీ ఈవినింగ్ పెట్టుకున్నాము. మా వారు సగం చూసి డిన్నర్కి వెళ్ళాలని వెళ్ళాడనమాట. ఇంకా మిగతా సగం మళ్ళీ చూస్తుంటే నేను మళ్ళీ సగం మళ్ళీ చూసాను అనమాట రెండోసారి. అదే మా ఇంటి బంగారం మూవీ. ఇంకా అట్లా సండే రోజు బాగా ఫ్రీగానే ఉన్నాను, ఏమీ పనులు చేయకుండా. ఇంకా అందుకే వ్లాగ్ కూడా ఏం లేదనమాట. మా వారు కూడా ఎక్కువగా ఓటీటీలోనే చూస్తారు మూవీ. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలన్నట్టుగా. అయితే మాది కొంచెం టీవీ పెద్దగానే ఉంది కాబట్టి మనకి బాగానే స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిగానే అనిపిస్తుంది. అందుకే ఇంకా మూవీస్ థియేటర్కి వెళ్ళి చూడటం చాలా తక్కువ. ఇప్పుడు మేమనే కాదు, చాలామంది కూడా ఓటీటీలోనే ఎక్కువగా చూస్తున్నారు మూవీస్.